పాకిస్తాన్ కూడా దౌత్యపరంగా సరైనటువంటి డెసిషన్స్ ఎందుకు తీసుకోలేకపోతుంది సార్? ఈ ఈ అన్ని దేశాలతో వివాదాలు, ఇలాంటి అవి బార్డర్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. చైనాతో కొన్ని రోజులు, రష్యాతో కొన్ని రోజులు, ఇప్పుడు ఇరాన్తో ఈ వివాదము. సో దీంతో పూర్తిగా ఒంటరైపోతుందేమో పాకిస్తాన్. కావాలని తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఇన్ కేస్ ఇరాన్ సరిహద్దుల్లో కనుక టెన్షన్స్ ఇంకా పెరిగితే పాక్ వాటన్నింటినీ డీల్ చేయగలదా, తట్టుకోగలదా నిజంగా? తట్టుకోలేదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. పాకిస్తాన్కు ఉన్న సమస్యనే ఆర్మీ సమస్య. కనుక నీతి అంటూ ఒకటి, ఆ దేశానికి ఒక నీతి. మనం కూడా నాన్ అలైన్మెంట్ అనేది ఒక నీతి నెహ్రూ గారు పెట్టారు. కొన్ని రోజులు దాన్ని మనం అందరం ఫాలో అయ్యాం. మారిన పరిస్థితుల్లో గ్లోబల్ పాలిటిక్స్ మారుతున్నటువంటి, జియో పాలిటిక్స్ మారుతున్నటువంటి పరిస్థితిలో నాన్ అలైన్మెంట్ నుంచి ఇప్పుడు మనం ఆల్ అలైన్మెంట్ వైపు వచ్చాం. అందరికీ దగ్గరగా ఉంటాం. అందరికీ దూరంగా ఉండడం ఎందుకు, అందరికీ దగ్గరగా ఉంటాం. అందరికీ ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, ఈక్వి క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాం. డిస్టెన్స్ ఎందుకు, క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాం. కనుక ఇలాంటి ఒక పాలసీ జియో పాలిటిక్స్ ని బట్టి మారినా ఇది దేశం యొక్క పాలసీ. కానీ ఒక మోడీ గారో, ఒక నెహ్రూ గారో అని మనం అనలేం కదా. దేశానికి ఒక లాయల్, దేశానికి ఒక ప్రిన్సిపల్ ఉండాలి. అలా పాకిస్తాన్ కు లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ ఉండేది ఆర్మీ అధికారం ఉంటుంది కనుక వాళ్ళకి అలాంటివి వచ్చినా కూడా కొన్ని రోజులు ఉంటారు. పాపం ప్రధానమంత్రులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, జైలు పాలవుతుంటారు, ఉరి శిక్షల పాలవుతుంటారు. చాలా మంది ప్రధానులు ఉరి శిక్ష అనుభవించారు, బంగ్లాదేశ్ లో అనుభవించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఈమె మన దగ్గర ఉన్న ఆమె కూడా వేలాడుతుంది పైన. ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది, ఎప్పుడు ఉరి తీస్తారో తెలియదు. ఇలాంటి స్థితి మన దేశంలో ఏ రోజు కూడా మనం ఊహించలేము. ఒక ఎమర్జెన్సీ కాలంలో తప్ప ఇంకెప్పుడు కూడా మనం డిస్టర్బ్ కాలేదు. ఎమర్జెన్సీలో కూడా ఆర్మీ మన దగ్గరికి ఏం రాలేదు. ఆర్మీ ఏ రోజు కూడా ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయలేదు. అంత వెల్ డిసిప్లిన్. అందుకే ఏ దేశానికైనా కూడా క్రమశిక్షణ లేకపోతే దేశము వలకాడైపోతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగానే మనం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాను ఇప్పటికే ఒకవైపు ఏమో ఆఫ్ఘన్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళగొడుతూ ఉన్నారు. ఇప్పుడేమో సొంత దేశ పౌరులైనటువంటి షియాలను వాళ్ళని కూడా వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే ఇది ఆత్మహత్య సదృశం కాదంటారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఎస్, తప్పకుండా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. మానవ హక్కులు ఉంటే కదా పాకిస్తాన్ లో, వాటి వాల్యూ తెలియదు. మానవ హక్కుల సంఘాలు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, అక్కడ ఒకటి పెట్టండి, ఒక సంఘం పెట్టండి. మీరు సంఘాన్ని మీరు పెట్టలేరు, అక్కడ ఏ సంఘమో పెట్టలేరు. కనుక ఈ లిబరల్ థాట్స్, లిబరల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రశ్నించే హక్కు అని ఇక్కడ అంటాం. మీరు ప్రశ్నించండి పాకిస్తాన్ లో వెళ్ళి. కనుక ఈ సంస్థలు, సంఘాలను ఏవీ పెట్టలేము అక్కడ. పౌర హక్కులు అనేవే వాళ్ళకి తెలియదు. పాపం అక్కడ ఉమెన్ ఎలా ఉండొచ్చు మనం ఊహించగలుగుతామా అసలు? మీతో ఇక్కడే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా సమస్యలు. ఇంత లిబరల్ థాట్ ఉండి, ఇంత డెమోక్రసీ ఉన్నా ఇక్కడ కూడా మనకు పీడిత వర్గాలు ఉన్నాయి, నిమ్న వర్గాలు ఉన్నాయి, మహిళ పీడించబడుతుంది, లేకపోతే మైనారిటీలు కొందరు అక్కడక్కడ ఇబ్బందులు పడుతుండొచ్చు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు మన దగ్గర. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. డెమోక్రసీ ఉంటేనే ఇలా ఉన్నప్పుడు ఎక్కడ ఉంది అక్కడ. కనుక పౌర హక్కులు అనేవి లేనటువంటి పాకిస్తాన్ అది వాళ్ళకి తెలియదు కూడా. కనుక వాళ్ళు డివైడ్ కావడం వల్ల నష్టపోయారు. ఒక మతం, ఒక జాతి అని అన్నారు. కనుక ద్విజాతి సిద్ధాంతాన్ని తెచ్చారు. మీరు ఒక దేశంగా విడిపోయారు. ఒక దేశంగా మరి ఎందుకు ఉండలేదు మీరు? ఒక మతం, ఒక జాతి అయినప్పుడు బంగ్లాదేశ్ కూడా ముస్లింలే కదా, ఎందుకు మీరు 4 రోజులు కలిసి ఉండలేకపోయారు? కనుక ఇలాంటి సమస్యలన్నీ కూడా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి సమాజం ఎక్కడ ఉంటే, ప్రభుత్వం కూడా అలాంటి ప్రభుత్వమే వాళ్ళకి. యథా ప్రజ తథా రాజా అని ఇప్పుడు కొత్త నినాదం. యథా రాజా తథా ప్రజ కాదు, యథా ప్రజ తథా రాజా. ప్రజలకు తగ్గట్టుగానే వాళ్ళ రాజులు వచ్చారు వాళ్లకు, ప్రజలకు తగ్గట్టుగానే వాళ్ళ ఆర్మీ వాళ్ళని రూల్ చేసింది. కనుక ఆర్మీ కమాండర్స్ అధికారంలోకి ఉన్నారు, ప్రజలే అనుభవిస్తున్నారు ఇదంతా కూడా. ఎడ్యుకేషన్ పెరగలేదు అక్కడ, ఆర్థిక స్థితి పెరగలేదు, ఏది పెరగలేదు కదా. మన దగ్గర కూడా అంతా బాగుందని కాదు, పాకిస్తాన్ చూసి మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. అలాంటి తప్పులు మనం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ సార్. రైట్, మొత్తానికి షబాజ్ షరీఫ్ గవర్నమెంట్ డబుల్ ట్రాప్లో చిక్కుకుంది. బయట నుంచేమో సౌదీ అరేబియా ఒత్తిడి, లోపల నుంచి మత విభజన,
ఇస్లామాబాద్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి ప్రమాదం ఒకవైపు, లేదు అంటే దేశం లోపలే చీలిపోయే ప్రమాదం మరోవైపు అక్కడ అందరినీ కూడా కంగారు పెడుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, పాకిస్తాన్ తన స్ట్రాటజీని ఎలా మలుచుకుంటుంది? సౌదీ అరేబియా మాటను దాయాది పాలకులు వింటారా, లేదు అంటే తటస్థంగా ఉండి లోపల ఉన్నటువంటి అగ్నిని ఆర్పేస్తారా అనేది ఫ్యూచర్లో తేలనుంది.